ఆసరా పథకం అమలు గురించి గొప్పలు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన బాలింతలకు లబ్ధి అందించడంలో మాత్రం విఫలమవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు తగ్గట్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సిబ్బంది లేకపోవడంతో పాటు వైద్యులు, అధికారులు పట్టించుకోకపోవడంతో బాలింతలకు ఆసరా అందడం లేదు. ఆసుపత్రుల్లో శిశువులకు జన్మనిచ్చి డిశ్చార్జి అయ్యేటప్పుడు బాలింతల బ్యాంకు ఖాతాల్లో ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 5,000 రూపాయలు జమ చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 1,85,581 ప్రసవాలు జరిగాయి. ఇందులో 1,33,000 మందికి పైగా తల్లులు, అంటే 71.67% మందికే ఆసరా కింద లబ్ధి అందించారు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 21,725 ప్రసవాలు జరిగితే కేవలం 19.97% మంది బాలింతలకు మాత్రమే సాయం అందింది. నెల్లూరు జిల్లాలో 0.094%, అనంతపురం 2.05%, పార్వతీపురంలో 2.08%, విజయనగరం జిల్లాలో 4.25% మంది బాలింతలకే ఆసరా అందింది. నెల్లూరు జిల్లా పిహెచ్సిలో 320 ప్రసవాలు జరిగితే ముగ్గురికి, అల్లూరి జిల్లాలో 4,397 ప్రసవాలు జరిగితే 197 మందికి మాత్రమే సాయం అందించారంటే పథకం ఎంత మొక్కుబడిగా అమలు చేస్తున్నారో అర్థమవుతుంది. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 95,085 ప్రసవాలు జరిగితే 74,481 మంది బాలింతల ఖాతాల్లో ఆసరా సాయం జమైంది. మరో 20,604 మందికి ఇప్పటికీ సాయం అందలేదు. కడప, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, అల్లూరు జిల్లాల్లో ఆర్థిక సాయం పొందిన వారు 70% లోపే ఉన్నారు. వైద్య విద్య సంచాలకుల పరిధిలో పనిచేసే ఆసుపత్రుల్లో 68,771 ప్రసవాలు జరిగితే 54,181 మంది బాలింతలకే ఆసరా అందింది. నెల్లూరు, ఎన్టీఆర్, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా మందికి మొండి చేయి చూపారు. గర్భిణీలు ఆసుపత్రుల్లో చేరినప్పుడే బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ట్రస్టుకు పంపాలి. ప్రసవం తర్వాత వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. కానీ ఆరోగ్య మిత్రులు లేకపోవడంతో ఈ ప్రక్రియ సజావుగా జరగడం లేదు. ఇక సిహెచ్సిలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 90% మందికి నగదు జమ కావడం లేదంటే ఆసరా అమలు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్య మిత్రులు ఉన్న సర్వజన ఆసుపత్రుల్లోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. వివరాల నమోదులో అలసత్వంతో చాలా మంది తల్లులు నష్టపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి జనని సురక్ష యోజన కింద కేంద్రం 1,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది. ఈ చెల్లింపులు కూడా రాష్ట్రంలో సక్రమంగా జరగడం లేదు. పిహెచ్సిల్లో 29%, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 27%, బోధనాసుపత్రుల్లో 13% మందికి కేంద్ర సాయం అందలేదు.